ఈరోజు సోదరుడు బీద రవిచంద్ర గారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అబ్దుల్ అజీజ్ గారు ఆయన ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సక్సెస్ఫుల్గా అందరినీ కలుపుకొని పోవడం జరిగింది. రవిచంద్ర నా బాగా గుర్తుంది, ఐ థింక్ 93-94 కుర్రోడు, మండల పార్టీ కార్యదర్శి అల్లూరు మండలం, తర్వాత జిల్లా పార్టీ కార్యదర్శి, తర్వాత రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, తర్వాత రాష్ట్ర యువత అధ్యక్షుడు, మళ్ళీ 2012లో జిల్లా అధ్యక్షుడు, 4 నుంచి ఆల్మోస్ట్ 8 years జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఐ థింక్ 12లో అధ్యక్షుడు అయినాడు. ఈరోజు ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి. లోకేష్ బాబు ఈయన నలుగురే ఉన్నారు, దాంట్లో రవిచంద్ర ఒకరు. తర్వాత జోనల్ కోఆర్డినేటర్ రాయలసీమ జిల్లాల్లో, జిల్లా పార్టీ అధ్యక్షుడు. ఇన్ని బాధ్యతలు రవిచంద్ర మీద పెట్టడం జరిగింది. సో హార్డ్ వర్కరు, డెడికేటెడు. వాళ్ళ కుటుంబం బిఎంఆర్ కానీ రవిచంద్ర కానీ వీళ్ళు పార్టీ కోసం టోటల్గా ఈ దశాబ్దాల పాటు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు. ఏదేమైనా అధికారంకి వచ్చామనే మేము గెలిచేసాము అధికారంకి వచ్చానని కాకుండా పార్టీని సేమ్ టైం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేసిన పార్టీ స్ట్రెంగ్తనింగ్, క్యాడర్, వాళ్ళ భవిష్యత్తు గురించి చూడటం, దాంతో సమానంగా ఇది కూడా ముఖ్యమని అనేది. రవిచంద్రకి అన్ని సమస్యలు తెలుసు జిల్లా గురించి, కాబట్టి అందరూ సహాయ సహకారాలు అందిస్తాం. డెఫినెట్గా పార్టీ మళ్ళీ 2024 పరిస్థితి 2029లో కూడా అదే పొజిషన్ రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ, అట్లే చేజల్ల వెంకటేశ్వర రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎప్పుడు పార్టీ ఆఫీస్లో వారానికి 4-5 రోజులు ఇక్కడే ఉంటూ పార్టీ కార్యాలయాన్ని కనిపెట్టుకొని సేవలు అందించాడు వెంకటేశ్వర రెడ్డి. సీనియర్ మోస్ట్ ఆయన కూడా పార్టీ, ఆయన పుట్టినప్పటి నుంచి, అంటే ఆయన తెలిసినప్పటి నుంచి ఆయన పార్టీలో ఉన్నాడు. మేమందరం ఉన్నాం, 40 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నాం, రమేష్ రెడ్డి, మేము అందరం. సో ఏదేమైనా పార్టీ స్ట్రెంగ్తనింగ్ విషయంలో రవిచంద్ర గారు, వెంకటేశ్వర రెడ్డి గారు కీలక పాత్ర పోషిస్తారని, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని, భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.